ఆసిమ్ మునీర్‌కి షాబాజ్ షరీఫ్ ఒక కీలకమైనటువంటి పని అప్పజెప్పాడు. అదే పాకిస్తాన్ జనాభా నియంత్రణ. దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి నిన్న ఈ విషయం తెలియడంతో ఏం చేస్తాడు మరి, కండోమ్‌లు అమ్ముకుంటాడా? కండోమ్‌లు అమ్ముకొని ఇచ్చేస్తారని వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. అంటే ఆసిమ్ మునీర్‌ని అక్కడ పాకిస్తాన్ ప్రజలే ట్రోల్ చేస్తున్నారు. వాస్తవంగా పాకిస్తాన్ ఇప్పుడు జనాభా విషయంలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా 5వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో ఇండోనేషియా, 3వ స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 1వ స్థానంలో మనం ఉన్నాం. అయితే పాకిస్తాన్ భూభాగానికి అలాగే అక్కడ ఉన్నటువంటి జనాభాకి సంబంధం లేదు. ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చాలామంది వాళ్ళ స్నేహితులు కావచ్చు, లేకపోతే అమెరికా, చైనా లాంటి దేశాలు కావచ్చు, మీరు జనాభాని వెంటనే నియంత్రించండి అని ఒక సలహా ఇచ్చాయంట మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రతి సంవత్సరం 67 లక్షల మంది జననాలు జరుగుతున్నాయి పాకిస్తాన్లో. 67 లక్షల జననాలు ప్రతి సంవత్సరం. అంటే ఎంత తొందరగా పెరుగుతున్నారో చూడండి. దీనికి ఇప్పుడు ఆసిమ్ మునీర్‌కి ఇది ఇచ్చారు. అంటే ఆసిమ్ మునీరు ఈ యొక్క కమిటీలో భాగస్వామ్యంగా ఉంటే చాలా మంది వింటారని చెప్పి షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి ఈ పదవి ఇచ్చాడు. దీనికి సంబంధించి పాక్ ఫెడరల్ హెల్త్ మినిస్టర్ సయ్యద్ ముస్తఫా కమల్ ఈ ప్రకటన చేశాడు. ఆసిఫ్ మునీర్ గారు ఇందులో ఉంటారు, ఎందుకు అంటే ఆయన మాట వింటారు అందరూ అని చెప్పి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కండోములు తెప్పించాలి, అలాగే ఈ కంట్రోల్ ఆపరేషన్లు చేయించాలి. దీనికి డబ్బు లేదు. దీనికి డబ్బు కోసం కూడా IMF కోసం ప్రయత్నాలు చేస్తుంది. అంటే IMFను అడుగుతుంది, మీరు చెప్పినట్లుగా మేము చేస్తాము, మాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి. అందుకే అక్కడ ప్రజలు ఈ యొక్క ట్రోల్ చేస్తున్నారు ఆసిఫ్ మునీర్ని. అయితే జనాభా నియంత్రణ అనేది చాలా మంచిది. జనాభా నియంత్రణ ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల క్రితమే పాకిస్తాన్ పాటించినట్లయితే ఇప్పటికి ఎంతో కొంత తగ్గేది. అసలు ఆ జనాభా నియంత్రణ అనేది లేదు. భూభాగం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, కానీ జనాభా మాత్రం రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నారు. దానివల్ల ఆర్థిక సంక్షోభం కూడా ఈరోజు అలా తయారైంది. అంటే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోవడానికి కారణం కూడా అదే.